లైక్ నర్వ్స్ అనేవి స్ట్రెచ్ అయిపోతాయని. సో, కొన్ని సందర్భాల్లో అది తెగిపోతాయి. అంటే నర్వ్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా యాహ్! యాహ్! ఉన్నాయని. సో, అలాంటి టైంలో బేబీకి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తారా? లేకపోతే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందా? యూజువల్లీ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ బేబీస్‌లో ఏంటంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ బేబీ సిట్టింగ్ అని అంటాము. మా టర్మినాలజీలో బేబీ సిట్టింగ్ అని అంటాం. మనకి కంపేర్ చేసినామనుకోండి, మన హెడ్డింగ్, నెక్ ఇంకా షోల్డర్ డిస్టెన్స్ చూడండి. అదే బేబీస్‌లో డిస్టెన్స్ చాలా తక్కువ తక్కువ ఉంటది. సో, వాళ్ళకి ఏ నర్వ్స్ అయినా తొందరగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ రీచబిలిటీ దగ్గర ఉంటది. సో, మనం ఏంటంటే బేబీస్‌కి ఏదైనా క్విక్‌గా ఎమర్జెన్సీగా చేసేవి అనేటివి ఏది ఉండదు. యూజువల్లీ కొన్ని బుక్స్ ప్రకారం ఏంటంటే రాహుల్ నాథ్ అనే ఒక డాక్టర్ ఉన్నారు. తను ఏం చెప్పారు, జస్ట్ అలా వదిలేయండి. పిల్లల్ని పెరగనివ్వండి. పెరిగాక ఒక స్టేజ్ ఏదైతే వస్తదో కొన్ని అన్నీ అతికిపోతాయి. హ్మ్. ఎక్కడి వరకైతే రికవరీ అయిందో రికవరీ అవ్వనివ్వండి. ఏవైతే రికవరీ అవ్వలేదో వాటిని మాత్రం మనం సెట్ చేసుకుందామని ఆయన చెప్పాడు.